మూవింగ్ ఆన్, ఇక మరికొన్ని గంటలే మిగిలి ఉంది భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి అంతా ఎదురు చూస్తున్నారు. ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అయితే భోగాపురం ఎయిర్పోర్ట్ పై కూటమి పార్టీలు వైసీపీ మధ్య క్రెడిట్ వార్ నడుస్తోంది. వైసీపీ హయాంలో భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు జరిగితే ప్రచారం మాత్రం చంద్రబాబు చేసుకుంటున్నారన్న జగన్ వ్యాఖ్యలకు మంత్రి సత్యకుమార్ కౌంటర్ ఇచ్చారు. ఎయిర్పోర్ట్ నిర్మించాలన్నది చంద్రబాబు లక్ష్యం. దీనికి 2014లోనే బీజం పడిందన్నారు మంత్రి. క్రెడిట్ చోరీ చేయడం జగన్ కు ఫ్యాషన్ గా మారిందన్నారు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి బీజం వేసింది కూటమి, పూర్తి చేసింది కూడా కూటమి అంటున్నారు సత్యకుమార్. భోగాపురం, పోలవరానికి ఎప్పుడో బీజం పడింది. ఈ రెండు ప్రాజెక్టుల్లో వైసీపీ పాత్ర చాలా ఉందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇక ఎర్రబస్సు రాని భోగాపురంకు ఎయిర్పోర్ట్ అవసరమా అని జగన్ గతంలో ప్రశ్నించారని గుర్తు చేశారు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. సత్యకుమార్ కామెంట్స్, అంబటి కౌంటర్, ఇద్దరి మధ్య డైలాగ్ వార్ ఇప్పుడు చూద్దాం. భూసేకరణ చేయకుండా అనుమతులు మేము తెచ్చామంటే ఎలా సాధ్యమవుతుంది? భూసేకరణ చేయకుండా ప్రతి చోట ఇదే చెప్తుంటారు, భూసేకరణ చేయకుండా అనుమతులు తెచ్చాలని. సో అబద్ధాలు చెప్పి ప్రతిదానికి క్రెడిట్ చోరీ, ఇప్పుడు అది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. క్రెడిట్ చోరీ చేయాలని చేసే ప్రయత్నం ప్రతి దాంట్లో జరుగుతూ ఉంది. కాబట్టి వాస్తవం ప్రజలకు తెలుసు. క్రెడిట్ చోరీ మంజూరు జరిగింది ఎప్పుడు, పూర్తి అయ్యింది ఎప్పుడు, మధ్యలో అసలు భూసేకరణ జరిగిన దాన్ని కూడా లాగేసుకున్నది ఎవరు? దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి కదా. మంజూరైంది ఎన్డీఏ ప్రభుత్వంలో, పూర్తయింది ఎన్డీఏ ప్రభుత్వంలో. మధ్యలో తీసుకొచ్చి సేకరించిన భూమిని కూడా వెనక్కి లాక్కున్నారు. కాంట్రాక్టర్ను పారిపోయేలాగా చేశారు. అదే కాంట్రాక్టర్ వచ్చి ఇప్పుడు నిర్మిస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి క్రెడిట్ చోరీ ఎవరు చేస్తున్నారని. ఒకరి కోసం మ్యూజిక్ చైర్స్ లాగా ఒక్కొక్కరికి ఒక్కో టైంకి ప్రారంభించేటువంటి అవకాశం కలుగుతుంది. అందువల్ల నేనే నిర్మించానంటే సరిపోతుందా? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎన్ని పనులు జరిగాయి భోగాపురానికి కానీ, లేకపోతే మన దీనికి కానీ, పోలవరం ప్రాజెక్టుకి కానీ. సరే, ఇవన్నీ చరిత్రలో చాలా స్పష్టంగా నిలిచిపోయేటటువంటి ప్రాజెక్టులు రెండు కూడా. దానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర గణనీయంగా ఉందనేది అందరికీ తెలుసు. సరే, ఆయన డబ్బా కొట్టుకుంటాడు. ఆ డబ్బా కొట్టుకోవడానికి ఉన్నాయి పత్రికలు, వాళ్ళకి పచ్చ పత్రికలు, ఆ డబ్బా ఫ్రంట్ పేజీలో రాస్తుంటారు. రాసుకోమను జనం ఎవరు నమ్మరు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఈశ్వర్, ఏ ప్రాజెక్ట్ వచ్చినా, ఏ ప్రారంభోత్సవం వచ్చినా కూడా ఫస్ట్ ఈ క్రెడిట్ ఫైట్ అనేది కామన్ అయిపోయింది కూటమికి, వైసీపీకి. సో ఏ పాయింట్స్ మీద ఈ క్రెడిట్ ఫైట్ నడుస్తుంది యాజ్ ఆఫ్ నౌ? ఎగ్జాక్ట్లీ, సాధారణంగా చాలా పెద్ద ప్రాజెక్ట్స్, ఇలాంటి మౌలిక సదుపాయాలకు సంబంధించిన పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు కేవలం ఒక ప్రభుత్వ హయాంలోనే అన్నీ కావు. మళ్ళీ సెకండ్ టర్మ్ గవర్నమెంట్ రావాల్సిన అవసరం ఉంటుంది, ఒక్కోసారి థర్డ్ ఫేజ్ కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రతిసారి ప్రభుత్వాలు మారిన సందర్భాల్లో ఇట్లాంటి పెద్ద ప్రాజెక్టుల విషయంలో ఇట్లాంటి క్రెడిట్ చోరీ అంశాలు సాధారణంగా ఇటీవల కాలంలో మనం చూస్తూ వస్తున్నాం. వాస్తవానికి దీంట్లో అనేక అంశాలు ఉంటాయి. రాజకీయంగా దీన్ని ఒక నిర్ణయం మొదట తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాంటి నిర్ణయాన్ని తీసుకుంది 2018లో మేమే అని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తోంది. అందుకనే అప్పటి నుంచి మేము అప్పుడే దానికి సంబంధించి రాజకీయ నిర్ణయం తీసుకున్నాం. కేంద్రం నుంచి ప్రకటన చేయించి ఆ తర్వాత మేము దానికి సంబంధించిన అనుమతులన్నీ తీసుకునే ప్రయత్నం చేశాం. కానీ గవర్నమెంట్ మారడంతో 2019 నుంచి 24 వరకు ఏమీ చేయలేకుండా ఇప్పుడు అధికారంలోకి కూటమి వచ్చిన తర్వాత స్వయంగా సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా రాష్ట్రానికి సంబంధించిన కింజరపు రామ్మోహన్ నాయుడు ఉండబట్టే మిగతా అనుమతులన్నీ వేగంగా వచ్చాయి. సో ఇంత త్వరగా ప్రాజెక్టు పూర్తవడానికి మేమే కారణం అని చెప్పి తెలుగుదేశం చాలా బలంగా చెప్పే ప్రయత్నం చేస్తోంది. దీనికి అనేక రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఉత్తరాంధ్ర డెవలప్మెంట్కి సంబంధించిన ఒకవేళ ఎప్పుడైనా అట్లాంటి కథ వస్తే దానికి ఎవరు కారకుల నుంచి చర్చించాల్సిన అంశం వస్తే ప్రస్తుతం గూగుల్కి సంబంధించిన పెట్టుబడులు వస్తున్నాయి, మిగతా స్టీల్ ప్లాంట్కి సంబంధించిన పెట్టుబడులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా చేరితే ఆ క్రెడిట్ అనేది రేపు ఎలక్టోరల్ ప్రాజెక్ట్కి, అంటే రేపు భవిష్యత్తులో రాబోయే ఎన్నికలకు సంబంధించి చాలా ఆ క్రెడిట్ చాలా ఉపయోగపడుతుందని తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఆ వ్యూహంతో ముందుకు వెళ్తుంది. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అంతే గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తోంది. దీనికి సంబంధించి 2018లో అనుమతి, అప్పుడు 18 కంటే కూడా 2020లో దీనికి సంబంధించి వాళ్ళతో జిఎంఆర్తో సంబంధించి వాళ్ళకి అగ్రిమెంట్ అయింది. ఆ తర్వాత భూసేకరణకు సంబంధించి కావచ్చు, ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాలు, వాటర్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ కావచ్చు, లేకపోతే లీగల్ ఇష్యూస్ని సాల్వ్ చేయడం కావచ్చు, లేకపోతే కేంద్ర అనుమతులు తీసుకురావడం కావచ్చు, 1200 కోట్ల రూపాయలని ఖర్చు చేసి అన్నింటినీ భూసేకరణ నుంచి మిగతా సమస్యలన్నీ తీర్చాం. సో మేము మొత్తం అప్పుడే చెప్పాం 2026 జూన్లోది ప్రారంభానికి సిద్ధం అవుతుంది, దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ మేము పూర్తి చేస్తున్నామని చెప్పి అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. కాబట్టి ఇది అప్పటి ప్రాజెక్ట్, ఇది దానికి చేయాల్సిన చిత్తశుద్ధితో మేమే చేశామన్నట్టుగా చెప్పే ప్రయత్నాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. సో మొత్తానికి ఈ రెండు పార్టీల క్రెడిట్ చోరీ వెనక
చాలా దీనికి సంబంధించిన ఒక ఎమోషనల్ అలాగే ఎలక్టోరల్ ప్రాజెక్ట్గా రెండు పార్టీలు చూస్తున్నాయి. ఉత్తరాంధ్రలో డెవలప్మెంట్ శాఖ ఎవరు చేశారంటే దానికి మేమే ఆ పేటెంట్ మాకే ఉందని చెప్పుకోవడానికి రెండు చేస్తున్నాం. ఎందుకంటే ఎన్నికలకు సంబంధించి ఎన్నికల్లో ఎలక్షన్స్కి వెళ్ళే ముందు ఆ అభివృద్ధికి సంబంధించిన వాటన్నిటిని ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తాత్కాలికంగా క్రెడిట్ ఎవరిదన్న దానికంటే కూడా 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రెండు రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున మా క్రెడిట్ మాదే అంటే మాదే చెప్పే ప్రయత్నాన్ని చేస్తున్నాయి. అందుకనే సత్యకుమార్ వ్యాఖ్యల్లో చూస్తే ఆయన చెప్పిన దాని ప్రకారం అప్పట్లో 2018లోనే నిర్ణయం తీసుకున్నప్పుడు 2019లో అధికారంలోకి వచ్చిన జగన్కి ఎట్లా ఈ క్రెడిట్ వస్తుందని చెప్పే ప్రయత్నాన్ని వాళ్ళు చేస్తుంటే అసలు జిఎంఆర్తో అగ్రిమెంట్ అయిందే 2020లో. కాబట్టి అప్పటి నుంచి అనేక అనుమతులు తీసుకురావడం, అసలు ప్రధానంగా సేకరణ భూసేకరణకు సంబంధించి అనేక అడ్డంకులు వస్తే 1200 కోట్ల రూపాయల వరకు దాన్ని ఖర్చు చేశాం. దానికి లీగల్గా కూడా చాలా ఇష్యూస్ వచ్చాయి. అక్కడ ఉన్న రైతులతో ఒప్పించి ఆ భూమిని తీసుకోవడం చాలా పెద్ద ప్రక్రియ. సో ఆ క్రెడిట్ మాదే అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేసుకుంటున్న నేపథ్యం. కాబట్టి ఖచ్చితంగా ఇద్దరు క్లెయిమ్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీన్ని డిసైడ్ చేయాల్సింది ప్రజలు, ఎవరు చిత్తశుద్ధితో పనిచేశారు, ఎవరికి ఈ క్రెడిట్ ఇవ్వాల్సిందే అన్నది ఎలక్షన్ టైంలో ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. ఈ లోపైతే ఇట్లాంటి రాజకీయ ఇట్లాంటి టేక్ ఆఫ్లు జరుగుతూనే ఉంటాయి. వాస్తవానికి అది ఇంకా ఆ ప్రాజెక్టు టేక్ ఆఫ్ కాకముందే ఈ రాజకీయ విమానాల టేక్ ఆఫ్లు అయితే దాని చుట్టూ భోగాపురం చుట్టూ చక్కర్లు కొడుతున్న నేపథ్యం అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. దీంట్లో ఎవరూ తగ్గట్లేదు. సో ఒకరోజు ముందుగానే దానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ట్వీట్ చేస్తూ దానికి సంబంధించి అప్పట్లో అక్కడికి వెళ్ళడానికి సీడ్ యాక్సిస్ రోడ్లని ఏర్పాటు చేయడానికి 55,000 కోట్ల రూపాయలతో దాదాపుగా 77 మీటర్ల వెడల్పులో దానికి సంబంధించి అప్పట్లో ఇప్పటికీ ఉన్న కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ప్రకటన చేయించాం. కానీ ఆ రోడ్లను కూడా పూర్తి చేయించలేని స్థితిలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉంది. ఇది వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు, ఏమీ చేయకుండానే క్రెడిట్ క్లెయిమ్ చేసుకుంటున్న నేపథ్యం కనిపిస్తోంది అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా పెద్దగా ఆరోపణలు చేస్తోంది. దానికి సంబంధించి స్వయంగా ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం నుంచి విశాఖకు వచ్చి ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీకాకుళంలో ఉంటే మీడియా ఫోకస్ అటెన్షన్ అంత ఉండదని చెప్పి ఆయన విశాఖ పార్టీ కార్యాలయానికి వచ్చి దానికి ఆ క్రెడిట్ మొత్తం మాదే, ఇది తెలుగుదేశం పార్టీకి ఇట్లాంటి క్రెడిట్ చోరీ అలవాటాయంటూ ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఏమీ చేయలేదు, ఉత్తరాంధ్ర ప్రజలు ఎందుకు అంత కక్ష మీరు పెట్టుకున్నారన్నట్టుగా ఇంకా అడ్వాన్స్గా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. సో ఈ ఇద్దరి పొలిటికల్ నరేషన్ చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంది. అయితే రేపు ఎన్నికల సమయానికి ఎవరు దీన్ని ఓన్ చేసుకుంటారు, ప్రజలు ఎవరు చేశారని ప్రజలు నిర్ణయిస్తారన్న చూడాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం అమరావతి నిర్మాణం ఎలా జరుగుతుంది, అదే సమయంలో విశాఖలో అనేక పెద్ద ప్రాజెక్టులు వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి సో ఇట్లాంటి క్రమంలో ఏమాత్రం అభివృద్ధికి సంబంధించి ఓన్ చేసుకోవాలి, అభివృద్ధి నమూనా మాదంటే మాదని చెప్పే ప్రయత్నం చేయాలి. కాబట్టి దానికి సంబంధించిన వారుగా దీన్ని చూడాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ఈశ్వర్.